పట్టణంలో రైల్వే ఫీడర్ రోడ్డులో ఉన్న ఎన్డీసీసీ బ్యాంకు కోవూరు బ్రాంచ్ నందు సహకార సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సహకార సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం స్పందించకుంటే దీక్షలు కొనసాగుతాయన్నారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని పీఆర్సీ ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం ఉద్యోగస్తులు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం 36 జీవోని అమలు చేయాలని కోరారు. మన సహకార సంఘాల యొక్క డిమాండ్లో భాగంగా రిలే నిరాహార దీక్ష 9వ తేదీలో భాగంగా ఈరోజు చేయడం అనేది కోవూరు బ్రాంచ్ నందు. అదేవిధంగా మనకి ప్రధానమైన డిమాండ్లు 36 జీవోని అమలు చేయమంటున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ జీవోని ఇచ్చినారు. తర్వాత వచ్చిన పాలకవర్గం కూడా గవర్నమెంట్ కూడా అమలు చేయలేదు. ఆ జీవోని మేము అమలు చేయమంటున్నాము. దానికి ఎటువంటి ఆర్థిక భారము గవర్నమెంట్ మీద కానీ ఖజానా మీద కానీ ఏమీ పడదు. మా సహకార సంఘాల్లోనే మేము జీతాలు తీసుకుంటాం. కేవలం ఒక జీవోని ఇంప్లిమెంట్ చేయడమే ఒకటే. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. చాలా రోజుల నుంచి మేము రాష్ట్ర జేఏసీ పలుమార్లు అధికారుల్ని నాయకుల్ని కలిసి మనం విన్నపాలు ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు విన్నపాలు ఇచ్చినా వాళ్ళు మాది సమస్యని పరిష్కరించినందువల్ల ఈరోజు మేము గత నెల రోజుల నుంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ బ్రాంచుల దగ్గర ఈ కార్యక్రమం మాకు సానుకూలంగా స్పందించకపోతే మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి కొండూరు గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా బ్యాంకు డైరెక్టర్లు అయినటువంటి వారి కోరికల మేరకు ఖచ్చితంగా మా ఎంప్లాయీస్కి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం విస్మరించమని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాము. పెద్దలకు మరియు జిల్లా సహకార సంఘాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు నాతోటి ట్యాక్స్ ఎంప్లాయీస్కు మరియు ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి పోరాటం అయితేనేమి ఉద్యమం అయితేనేమి ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి మీడియా మిత్రులకు నా వందనాలండి. ఈ మీడియా ముఖ్యంగా మేము మాట్లాడేది ఏంటంటే గవర్నమెంటు మమ్మల్ని మా బాధల్ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జీవో నెంబర్ 36 అయితేనేమి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయటం అయితేనేమి ఈ విషయాల్లో గవర్నమెంట్ ఎందుకు జాప్యం చేస్తుంది అనేది నేను మీడియా ముఖంగా నేను గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను. దీనివల్ల గవర్నమెంట్కి ఏమి లాస్ వస్తుంది, అనివార్యం ఏముంది? మేము కోరినటువంటి డిమాండ్స్ని గవర్నమెంట్ మీద ఏ విధమైన బడ్డన్ లేకుండా మేము మా కోరికలను అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము కోరే కోరికలన్నీ న్యాయబద్ధమైనవి. హెచ్ఆర్ పాలసీని జీవో నెంబర్ 36లో ఉండే అంశాలు మొత్తాన్ని అమలుపరచవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని మా ప్రధాన డిమాండ్లుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం గవర్నమెంట్కి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులకు మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కొండూరు గోవర్ధన్ రెడ్డి. నేను జిల్లా అధ్యక్షుడిని. మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము గత 5 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాము. దీనికి ఈరోజు ఇప్పుడు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనందువలన
ఈరోజు జేఏసీ కార్యాచరణ మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏమనేది ఈరోజు సాయంత్రం 5 గంటలకి సమావేశం నిర్ణయించడం జరుగుతుంది. మేమైతే ఈ కోరికలు మా కోరికలు అనేది న్యాయమైనవి. మేము అడిగే ప్రధానమైన డిమాండ్లు 2. ఒకటి, 2019 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ సిబ్బందిని కూడా పర్మిట్ చేసి తదుపరి కొరవాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 36 జీవోను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మాకు 2 హెచ్ఆర్స్ రావాల్సి 2 పిఆర్సీలు రావాల్సి ఉన్నాయి. ఆ 2 ఇచ్చేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ డిమాండ్లు పరిష్కరించేంత వరకు మేము మా కార్యాచరణని ఇంకా కూడా కొనసాగిస్తాము. తదుపరి రేపటి నుంచి దీక్షలకు కూడా నిరాహార దీక్షలకు కూడా సిద్ధమయ్యే పరిస్థితి మేము ప్రిపేర్ అవుతున్నాము. కాబట్టి మా డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుంది.